నిన్న పెన్నా నదిలో కొట్టుకుపోయిన ముగ్గురులో కృష్ణ చైతన్య కూడా ఉన్నాడు. ఆయన కూడా మరణించడం జరిగింది. వాళ్ళ తల్లి ఉన్నారు ఇక్కడ. ఆమెను అడిగి కృష్ణ చైతన్య అసలు ఇంటి దగ్గర ఏం చెప్పాడు అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పండి, కృష్ణ చైతన్య అసలు మీకు ఏం చెప్పి వెళ్ళాడు? 1 year నుంచి వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు సార్. 1 year తీస్తున్నారు. నిన్న లాస్ట్ షూటింగ్ ఉంది స్టీల్ ఫ్యాక్టరీలో. అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు పోషిపోరికి పోయారు. మళ్ళీ పోలేం కదా అని అక్కడ వెళ్ళి స్నానానికి అనిపోయినారు. మళ్ళీ 4:30కి జరిగింది సార్. అంతే అండి. మాకు అప్పుడే తెలిసిందండి. మాకు జరిగిన వెంటనే 10 నిమిషాలకు మేము అక్కడ ఉన్నాము. మునిగిపోతున్నారు అని అబ్బాయి ఫోన్ చేశాడు. మేము వెళ్ళిపోయాం అప్పటికే. తర్వాత 1:30 గంటకి 2 పిల్లలు బయటకు వచ్చారు. ఈ అబ్బాయి ఈరోజు దొరికాడు. మా సార్ వాళ్ళు కూడా, కాలేజ్ వాళ్ళు కూడా చెప్తున్నారు పిల్లలు చాలా చక్కగా చదువుకునే వాళ్ళు, చాలా యాక్టివిటీస్ కూడా పాల్గొనే వాళ్ళు అని చేస్తూ ఈ అబ్బాయి మళ్ళీ ఇది కూడా చేసుకోవాలి, జాబ్లు వస్తాయో లేదో తెలియదు, ఇది కూడా చేస్తే ఏదైనా వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు 1 year నుంచి ప్లాన్ చేసుకుని డబ్బులు పెట్టుకుంటున్నారు. పాపం నిన్న లాస్ట్ అయిపోయేసింది. షూట్ కూడా బాగా వచ్చిందని సంతోషంతో వాళ్ళు స్నానానికి వెళ్ళారు. మీకు ఏం చెప్పేవాడు? మా షార్ట్ ఫిల్మ్ ఎలా జరిగేది అని చెప్పేవాళ్ళు? దాని గురించి మాకు చెప్పలేదు, కానీ వెళ్ళేవాడు. స్టోరీ మాత్రం ఎప్పుడూ చెప్పలేదు, డిస్కషన్ చేయలేదు. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. నిన్న ఫైట్ షూటింగ్ ఉందని పోయారు. అక్కడ ఫైట్ జరిగేటప్పుడు ఏమైనా తగులుతాయేమో, దెబ్బలు తగులుతాయేమో, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పాను సార్. నేను ఏం లేదు, కంప్లీట్ అయిపోయిందని వచ్చాను. ఈ పిల్లలు, మిగతా పిల్లలు ఏమైనా చెప్పారమ్మా మీకు ఏంటని? ఆ పిల్లలు అంతా 8 మంది సార్. వాళ్ళు పోయింది 6 మంది వాటర్లు దిగారు. 3 బయటకు వచ్చేసారంట. వీళ్ళు 3 ఇరుక్కుపోయారు సార్. కనిపించలేదు. మళ్ళీ ఈరోజు పొద్దున కనిపించాడు. కాపాడే ప్రయత్నం అట్లా చేశారు. వాటర్లో ఎవరు దిగుతారండి? ఎవరు దిగలేదు. ఎవరికైనా భయమే కదా అక్కడ సుడిగుండాలండి. కాబట్టి ఎవరు దిగలేదు. పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి చూశారు, చూసి వెతికారు. అబ్బాయిలు 2 కనిపించారు. ఒకటి అంటే ఆ పుష్పగిరి ప్రాంతంలో చాలా మంది ఇప్పటికే పిల్లలు వెళ్ళి తెలియక దిగి చాలా తల్లులకు, చాలా మంది తల్లులకు కడుపు కోత మిగిలిచారు. మీరేం చెప్తారు మా ఊరు? ఏం చెప్పేది ఏముంది సార్, కావాలని ఎవరు చావాలని పోరు. వాళ్ళు ఏదో పోయినారు, మనం ఏం చేయలేమండి. మనం ఏం చెప్పినా జరిగేటని జరుగుతూ ఉంటాయి. ఎన్ని చెప్పినా కూడా పిల్లలు, ఆ వయసు పిల్లలు చేసే పని అది. మెయిన్ అక్కడ అట్లా ఉందంటే దాన్ని కొంచెము భద్రపరిస్తే మంచిది కదండి. పిల్లలు ఇంతమంది చనిపోతుంటే ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు? కనీసం దానికి భద్రపరిచి పోకూడదని, డేంజరస్ అని బోర్డు అన్న పెట్టచ్చు కదా. తెలుసు కదా మనకి అది జరుగుతుంది, ఎన్నో జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కానీ ఖాళీగా ఎందుకు ప్రభుత్వం చూస్తా ఉందా? ఎంతమంది ప్రాణాలు పోతాయి. నీళ్ళు అన్నాక ఎవరికైనా సరదానే, కానీ దాన్ని భద్రపరచాలి కదా. వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే ఎంతమంది ప్రాణాలు, ఇంకా ఎంతమంది పోతాయి. లాస్ట్ మంత్ 2, మీకు తెలిసిందే. ఈ మంత్ 3, ఇట్లా ఎంతమంది ప్రాణాలు పోతాయి సార్? కొంచెమన్నా మనం బాధ్యత అనేది ఉండాలి కదా. మళ్ళీ ఎక్కడుంది? ఎవడో ఒకడైతే బాధ్యత తీసుకోవాలి కదా. మళ్ళీ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నామని ఎందుకు చెప్తున్నారు? ఎవరు కాపాడుతున్నారు? మనకు తెలిసిన దాన్ని భద్రపరచాలా, పోవద్దండి అక్కడికి అనేసి చేశారా? మీరు కూడా చూసారు కదా, చేశారా? అక్కడ కాదు కదా, మనకు ఎక్కడికి ఇక్కడ దిగితే ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు అక్కడ ఏదన్నా నాటేయచ్చు కదా. కంచె మాదిరి పెట్టేస్తే పోరు కదా ఎవరైనా భయపడి. మీరు ఏమి లేకుండా ఎంతమంది చనిపోతున్నా కానీ చూస్తూనే ఉన్నారు. ఏమనాలా? ఎవరిని అనాలా? ఇప్పుడు వీళ్ళు ఇంతమంది తల్లులు కడుపుకోతే ఎవరు తీరుస్తాడు? ఎవరైనా వచ్చి తీరుస్తాడా? ప్రభుత్వం వస్తుందా? వీళ్ళు చట్టాలు వస్తాయా? ఎవడొస్తాడు చెప్పండి? కనీస బాధ్యత అన్నా లేదా ఎవరికి? ఎంతమంది కడుపుకోతారు? ఎంతమందికి ఎవరికైనా ఈ రోజు మాకు జరిగి రేపు ఇంకోటి జరుగుతుంది. కానీ ప్రాబ్లం అయితే అందరికీ ప్రాబ్లమే కదా. దాన్ని ఒకసారి భద్రపరిస్తే, ఇప్పుడైతే నీళ్ళు లేవు, దాన్ని భద్రపరచవచ్చు. అది ఎందుకు తీసుకోవడం లేదు? ఇంకా ఎంతమందిని ఏడిపిస్తున్నారు జనాలని? ఎంతమంది లాస్ట్ మంతే కదా చనిపోయారు. ఇక్కడ ఆడబట్టి ఆడ చనిపోతున్నారు. ఇప్పుడు మనకు తెలిసి ఇది ప్రాబ్లం అని దాన్ని భద్రపరిచేస్తే ఈ పిల్లలు పోరు కదా. నీళ్ళు ఉన్నాయంటే ఏ బిడ్డకైనా సరదానే. చనిపోయిన బిడ్డనంతా అట్లా లాగేసుకుని చనిపోతా ఉంటే ఏం చేస్తున్నాము? చూస్తున్నామా? కళ్ళొప్పించుకొని. ఎవరు బాధ్యత తీసుకోకపోతే పోలీస్ శాఖ వారే కానీ తీసుకోవచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని ఏం చేస్తుంది? ఎవడొచ్చినా వాడి స్వలాభాలు చూసుకొని వెళ్ళిపోతున్నారు. జనాలకి ఏం చేస్తున్నారు? పెన్నా నది ఒడ్డున పుష్పగిరి ప్రాంతంలో షార్ట్ ఫిల్మ్
తీసుకోవాలని చెప్పి కొంతమంది యువకులు అంటే దాదాపు 8 మంది యువకులు వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలని చెప్పి నిన్న ఆదివారం కావడంతో పుష్పగిరి టెంపుల్ దగ్గర ఆ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది, షార్ట్ ఫిల్మ్కు చాలా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళిన పరిస్థితి. కానీ ఒక ముగ్గురు యువకులు నీళ్ళలోకి దిగారు. వాళ్ళు నిన్న వాటర్లో లోతు తెలియక గల్లంతైన పరిస్థితి. ఇప్పటికీ 3 బాడీలు ట్రేస్ అవుట్ అయ్యాయి. ఇక్కడ మనం ప్రజెంట్ వచ్చి రిమ్స్ మాచురి దగ్గర ఉన్నాము. అసలు ఏం జరిగింది, వీళ్ళు కేఎస్ఆర్ఎం కాలేజీలో చదువుతారని తెలిసింది 2 యువకులు. అసలు ఏంటి, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అసలు నిన్న ఎందుకు వెళ్ళారని చెప్పి మనతో మాట్లాడడానికి కేఎస్ఆర్ఎం కాలేజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2 స్టూడెంట్స్ ఎలా ఉండేవారు ఏంటి? సో హర్షవర్ధన్ అనే అబ్బాయి సెకండ్ ఈసీ సి సెక్షన్ క్లాస్ రిప్రజెంటేటివ్. తను చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈ మధ్యనే ఆల్ ఇండియా రేడియోకి కూడా తనే హోల్ అండ్ సోల్ అన్ని తీసుకొని డబ్బులు కట్టడం కానీ పిల్లల్ని ఎనేబుల్ చేయడం కానీ అన్ని చక్కగా చేశాడు. ఇంకో అబ్బాయి కృష్ణ చైతన్య థర్డ్ ఇయర్ ఈసీ సి సెక్షన్. సో తను కూడా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్ని పాల్గొంటుంటాడు, మంచిగానే పనులు చేస్తుంటాడు. తను కూడా మాకు నిన్ననే ఈ విషయం తెలియడం జరిగింది. తెలిసిన తర్వాత డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరం దిగ్భ్రాంతి చెందడం జరిగింది. సో ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సో ప్రగాఢ సంకల్పం వ్యక్తపరుస్తున్నాం, సానుభూతి వ్యక్తపరుస్తున్నాం. సో వాళ్ళకు శక్తి సహకారాలు ఇవ్వాలని చెప్పేసి తొందరగా వాళ్ళు రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఈ చూసిన తర్వాత చాలా విషాదకరంగా అనిపిస్తూ ఉంది మాకు. వాళ్ళ ఫ్యామిలీకి, డిపార్ట్మెంట్కి, ఇన్స్టిట్యూషన్కి తీరని లోటని తెలియపరుస్తుంది. అందరికీ నమస్తే. ఈరోజు వల్లూరు మండలం కడప జిల్లా పుష్పగిరి గ్రామంలో విషాదం జరుగుతుంది. 8 మంది యువకులు షార్ట్ ఫిలిం చిత్రీకరించడానికి ఆ ప్లేస్కి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయమై ఫ్రంట్ లైన్ ప్లస్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి కోసం వచ్చేసి పుష్పగిరి విలేజ్కి వచ్చారు. సో వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 4 వ్యక్తులు నీళ్ళలో దిగడం జరిగింది. నీళ్ళలో దిగిన తర్వాత అక్కడ ఉన్న ఏదైతే వాటర్ సుడిగుండాలు ఏదైతే ఉన్నాయో వాటి కారణం చేత తెలియక దిగారు. దిగిన వ్యక్తులు 3 కూడా గల్లంతైపోయారు. గల్లంతైన వ్యక్తుల సమాచారం మాకు అందిన వెంటనే ఇమీడియట్ గా నేను నా సిబ్బందితో పుష్పగిరి పెన్నా రివర్లోకి వెళ్ళాను. అక్కడే ఫైర్ సిబ్బందితో పాటు మరియు గజితగాల సహాయంతో వెతకడం మొదలు పెట్టాము. సో వెతకడం మొదలుపెట్టిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో మాకు 2 బాడీస్ ఏవైతే ఈ యొక్క హరిబాబు మరియు హర్షవర్ధన్ అనే పిల్లల యొక్క బాడీస్ ట్రేస్ చేయడం జరిగింది. 3వ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేస్తా ఉన్నాము. ఇందు మూలంగా ఒల్లూరు ఎస్ఐ నేను తెలియజేయడం ఏంటంటే పుష్పగిరి మరియు ఈ ఆదినిమ్మాయిపల్లికి వచ్చే ప్రజలు ఎవరైతే కడప సరౌండింగ్ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్నా రివర్ వాటర్ గురించి తెలుసుకోండి. సో వన్ ఆఫ్ ద డేంజరస్ వాటర్. ఈ పుష్పగిరి విలేజ్ కానీ ఈ ఆదినిమ్మాయిపల్లి డ్యామ్ లో కానీ ఎంతో మంది డ్రౌనింగ్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతో ఉన్నారు. సో నేను కోరడం ఏంటంటే ఇది పర్యాటక ప్రాంతాలు కాదు, మీరు సురక్షితమైన ప్రాంతం కాదు కనుక ఇక్కడికి ఈతకు రావద్దు అని మరీ హెచ్చరిస్తా ఉన్నాను. ఒకటి అంటే పర్యాటక ప్రాంతాలలో కొద్దిగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. 100 మంది పిల్లల యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వాలు కావచ్చు మేలుకోవాలి. అక్కడ కంచెలు ఏర్పాటు చేసి వెళ్ళకోకుండా జాగ్రత్త బోర్డులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎక్కడో పైన ఏర్పాటు చేశారు, ఇక్కడ నీళ్ళ దగ్గర మటుకు ఎటువంటి కంచెలు కావచ్చు, హెచ్చరిక కావచ్చు ఎవరైనా చెప్పేదానికి కూడా అక్కడ ఎవరు లేకపోవడంతో ఆ వాటర్ని చూస్తే ఎవరైనా సరదాగా ఈత ఆడదామని కావచ్చు దిగి ఫోటోలు తీసుకోవడానికి కానీ చాలా మంది దిగుతారు. ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలు వెళ్తున్నాయి. ఇప్పటికన్నా ప్రభుత్వాలు స్పందించాలి దీనిపైన. స్పందించకపోతే ఇంకా ఎంతమంది తల్లిదండ్రుల కడుపు కోత మిగులుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు దీని మీద తక్షణమే వెంటనే అక్కడ ఒక బారిగేట్స్ ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు పెట్టాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి.